హై బ్యూటిఫుల్ సోల్స్, మీకు కనుక మంత్రజపం చేయాలనిపించట్లేదు అండ్ దేవుడికి పూజ చేయాలనిపించట్లేదు, మనసు బాగాలేదు, హెడేక్గా ఉంది, ఫుల్ నెగిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతున్నారు అండ్ కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది అని అంటే, ఒకవేళ మీరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు, ట్వెన్ టైమ్ జర్నీలో ఉన్నారు అంటే దిస్ ఇస్ అ సైన్. మిమ్మల్ని నెగిటివ్ ఎంటిటీస్ అనేది మిమ్మల్ని పాజిటివ్ ఎనర్జీలోకి షిఫ్ట్ కాకుండా ఇలాంటివి ఎనర్జీస్ అనేది మీకు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే కానీ మీకు పూజ చేయాలనిపించట్లేదు, మెడిటేషన్లో కూర్చోవట్లేదు, మంత్ర చాంటింగ్ చేయనివ్వట్లేదు అంటే ఒక్కటే అర్థం చేసుకోండి, మిమ్మల్ని నెగిటివ్ ఎంటిటీస్ స్టాప్ చేస్తున్నారు, మీకు బ్యాడ్ ఎనర్జీస్ పంపిస్తున్నారు అన్నట్టు. ఓకేనా? సో ఇది అర్థం చేసుకొని మీరు ఏం చేయాలి, మీ ఎనర్జీని మీరు మీ వైపు లాక్కోవాలి. ఐ కాల్ మై ఎనర్జీ బ్యాక్ ఫ్రమ్ ఎవ్రీ నెగిటివ్ ఎనర్జీస్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ అని చెప్పేసి మీ ఆరా లాక్ చేసుకుని కూర్చొని మంత్ర చాంటింగ్ చేయండి, పూజ చేయండి, మీ హయ్యర్ ఎనర్జీని మీరు బ్యాక్ తీసుకోండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, అర్త్ పైన కాదు, సొసైటీలో మీలో పాజిటివ్ ఎనర్జీకి వస్తే నెగిటివ్ ఎనర్జీస్కి వాళ్ళు ఎనర్జీ లాస్ అవుతారు. అందుకే మనల్ని పూజ చేసుకునివ్వరు. దేవుడికి ఇప్పటి వరకు కనెక్ట్ అయ్యి ఉండి కూడా సడన్గా మనకి దేవుడిపై కోపం వచ్చేలా చేసేది కూడా ఆ నెగిటివ్ ఎంటిటీస్ వాళ్ళే. కాబట్టి రియలైజ్ అవ్వండి, ఏ రోజుది ఆ రోజుగా. నేను ఇదివరకు చేసేదాన్ని, బట్ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను, ఇప్పుడే ఎనర్జీ హైలో ఉంది, ఇమీడియట్గా ఎనర్జీ ఎందుకు లో అయింది, అప్పుడే బాగుంటారు అప్పుడే లోకి వెళ్ళిపోతారంటే దాని అర్థము నెగిటివ్ ఎనర్జీస్ మిమ్మల్ని ఆక్యుపై చేస్తున్నారు. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఉల్టా ఇంకా మీరు ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, సంథింగ్ ఈజ్ రాంగ్, కాబట్టి నా ఎనర్జీ నేను బ్యాక్ తీసుకుంటాను అని చెప్పేసి మీ ఎనర్జీ బ్యాక్ తీసుకొని చాంటింగ్ చేయండి. భయపడొద్దు ఇక్కడ. ఓకేనా? అందుకే నేను మొన్నటి వరకు వీడియోస్ చేశా, బట్ నా పేజ్లో ఫాలోయింగ్స్ కూడా తగ్గించేశారు. ఓకేనా? లైక్స్ రావు, షేర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే నేను పాజిటివ్ ఎనర్జీని, హయ్యర్ ఎనర్జీకి, సోల్స్ని అవేకన్ అయ్యేలా ఉండేందుకు నేను పోస్ట్ చేస్తున్నాను, రైట్? కాబట్టి నా వీడియోస్ని ఫేమస్ అవ్వనివ్వవు, అంటే ఎక్కువగా అంటే రీచ్ అయ్యేలా, ఎక్కువ జనాలకి, ఎక్కువ స్పిరిచువల్ జర్నీ వాళ్ళకి రీచ్ అయ్యేలా చేయకుండా చేస్తారు వాళ్ళు. అండ్ నా ఎనర్జీ కూడా ఒక 1 వీక్ నుంచి కంప్లీట్గా లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా ఫేస్ చూసారంటే మీరు భయపడతారు, అంటే అంత వీక్ అయిపోయా. బట్ స్టిల్ మనము పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ చేయకుండా మానేయద్దు. ఏదో ఒక దారి చూసుకోవాలి, ఏదో ఒక దారి చూసుకుంటూ మనము పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేయాల్సింది స్ప్రెడ్ చేస్తూ, మనల్ని మనము హై వైబ్రేషన్లో చేసుకుంటూ, మంత్ర చాంటింగ్ లైక్ ఓం నమ శివాయ, హనుమాన్ చాలీసా, హనుమాన్ దండ చేస్తూ హయ్యర్ ఎనర్జీలో ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? అసలు భయపడొద్దు, నెగిటివ్ ఎనర్జీస్కి భయపడొద్దు. అండ్ మనల్ని పాజిటివ్లోకి వెళ్ళనివ్వకుండా చాలా థింగ్స్ చేస్తారు, ఎనర్జీ లాస్ చేస్తారు, సెక్షువల్ ఫీలింగ్స్ ఇస్తారు. ఓకేనా? మన ఇంట్లోనే మనకి ఇష్టమైన వాళ్ళతో గొడవలు జరిగేలా చేస్తారు, మనకు కావాల్సిన వాళ్ళని దూరం అయ్యేలా చేసి మనల్ని లో ఎనర్జీలోకి పడేలా చేస్తారు. సో జస్ట్ బీ అలర్ట్ అండ్ డూ మంత్ర చాంటింగ్ అండ్ పాజిటివ్. మీకు ఎంత మీ దగ్గర ఎలాంటి హై నాలెడ్జ్ ఉన్నా, పాజిటివ్ నాలెడ్జ్ ఉన్నా, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నా కూడా స్ప్రెడ్ చేయండి. ఎంత అయితే అంత. వాళ్ళే అంతగా ట్రై చేస్తున్నప్పుడు, నెగిటివ్ ఎనర్జీకి ఎంత పవర్ ఉన్నప్పుడు, మరి పాజిటివ్ ఎనర్జీకి, స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళకి, అవేకనింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, చూజన్ వన్స్కి ఇంకెంత పాజిటివ్గా ఉండాలి, ఎంత ఎనర్జీ ఉండాలి కదా. సో మోటివేట్ యువర్ సెల్ఫ్. మీ గ్రూప్లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి మోటివేట్ చేయండి, వాళ్ళకి చెప్పండి ఎనర్జీ లో అవుతుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్, సో జస్ట్ కాల్ యువర్ ఎనర్జీ బ్యాక్ అని చెప్పేసి మోటివేట్ చేయండి, స్ప్రెడ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండ్ ఓం నమ శివాయ. థ్యాంక్ యూ.